హలో అండి, నమస్తే. నేను లతా సింగిరెడ్డి. ఎంతసేపు మా రాజ్యం మాకు కావాలి, మా రాజ్యం మాకు కావాలి అంటున్నారు. కానీ మీ రాజ్యం మీకు కావాలి అంటే ఏం చేయాలి అన్న ఆలోచన కానీ ఆచరణ కానీ ఉన్నాయా మీలో? ఒకసారి ఆలోచించండి, మీ గుండెల మీద చేసుకొని ఆలోచించుకోండి. మా రాజ్యం మాకు కావాలి, మా రాజ్యం మాకు కావాలి, మేమెంతో మాకంతా అంటే మీరు ఇళ్లలో కూర్చుంటే పక్కల మీద రాళ్ళు వేస్తే వచ్చి మిమ్మల్ని పిలిచి మీ రాజ్యం మీకు ఇది కూడా తీసుకోండి అని ఇస్తారనుకుంటున్నారా? మీకు ఎలాగో చేత కాదు, చేసే వాళ్ళని చేయనియ్యరు. ఎంతసేపు మా రాజ్యం మాకు కావాలి, మా రాజ్యం మాకు కావాలి అంటారు. చేసేటి అన్ని చిల్లర పనులు. రెడ్డి సీఎం ఉండగానే మీ అరాచకాలు ఇంత భయంకరంగా ఉన్నాయి అంటే పుసుక్కన మీ రాజ్యం మీకు అని ఒక బీసీ సీఎం తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టినాం అనుకోండి. మల్లయ్య పటేలో ఎల్లయ్య పటేలో లాంటి వాళ్ళని తీసుకెళ్ళి కూర్చోబెట్టినాం అనుకోండి. ఒకసారి ఊహించుకోండి రాష్ట్ర పరిస్థితి ఏంది. ఏం జరిగింది మొన్న కుమ్మెరలో? ఈ మధ్యకాలంలో జరిగినటువంటి 1, 2, 3, 4 ఇన్సిడెంట్లు ఒకసారి గుర్తు చేసుకోండి. ఎలమగూడెంలో అన్నారు, అవునా? ఏమైంది మరి? మీ బీసీల శాతం ఎక్కువ, బీసీల ఓటింగ్ ఎక్కువ. ఎందుకు వాళ్ళకి ఓటేసి గెలిపించలేదు? ఆమెను ఎందుకు గెలిపించలేదు? ఎందుకు అట్టఫ్లాప్లో ఓడిపోయింది? ఎందుకు సందీప్ రెడ్డి సర్పంచ్ అయినాడు? ఈశ్వరాచార్య ఘటనలో ఏమైంది? చంపేసింది మీ ఎలయ్య పటేలే, అది అందరికీ తెలుసు. కానీ ఎవరైనా బయటకు వస్తున్నారా? వెనకేసుకొస్తున్నారు. మాకుల పోడు, మాకులము మా బీసీ అని చెప్పి వెనకేసుకొస్తున్నారు. ఇప్పుడు కుమ్మెరలో ఏం జరిగింది? ఇట్లా మనుషుల మీద బురద చల్లి, మనుషుల మీద పడి కొట్టి, మీరే జనాలను కొట్టి, మీరే జనాలను రెచ్చగొట్టి మళ్ళీ వామ్మో వాయు అంటే మీ రాజ్యం మీకు వస్తుంది అనుకుంటున్నారా? ఒకసారి ఆలోచించండి, మీరేం చేస్తున్నారు? అసలు తెలంగాణలో ఏం నడుస్తోంది? మీకైనా క్లారిటీ ఉందా? సరే, రెడ్లకేం తెలీదు, రెడ్లకు అహంకారం ఎక్కువ, మీరు అన్నట్టు రెడ్డి మదం ఎక్కువ, రెడ్డి బలుపు ఎక్కువ, రైట్, నేను కూడా ఒప్పుకుంటా. కానీ ఏం చేస్తున్నారు మీరు? మరి బీసీలకు ఏం ఎక్కువ? నటన ఎక్కువనా? మంది మీద పడి ఏడవడం ఎక్కువనా? మంది మీద బురద చల్లడం ఎక్కువనా? కుమ్మెరలో ఏం జరిగింది? 2 వ్యక్తుల మధ్యలో వాగ్వాదం జరిగిన మాట వాస్తవమే, 2 గ్రూపుల మధ్య గొడవ జరిగిన మాట వాస్తవమే. కానీ ఆ తగాదాకి 2 నెలల చిన్న పాపకి ఎలాంటి సంబంధము లేదు. ఆ అమ్మాయి క్లియర్గా చెప్తుంది కదా, వీడియో వాళ్ళే రిలీజ్ చేసినారు. ఎవరు? మీ మల్లయ్య పటేల్ దానిపైన ఉంది, తొలి వెలుగు ఛానల్లో రిలీజ్ చేశారు అన్నాడు కదా. ఇంకా మీ మహారాజ్ అని ఆయన మాట్లాడుతూ ఆయన వాళ్ళపైన రిలీజ్ చేసుకున్నారు. నేను ఇప్పుడు బస్సు దిగి వచ్చిన, మేము బస్సులు నుండి అసలు మేము లేనేలేము. అసలుకి ఆ గొడవ చేసినాక నేను ఊరుకొచ్చిన. రికార్డింగ్ ఇన్నోదైతే బాగున్నది. ఇప్పుడు కూడా ఏం మెసేజ్ आगे डबल కూడా బయటికి వెళ్ళాక
నేను లేనన్నా, నేను ఇప్పుడు బస్సు దిగి వచ్చిన. మేము బస్సులు ఉంటే అసలు మేము లేము అసలుకి. ఆ గొడవ తెలిసినాక నేను ఊరుకొచ్చిన. అందులో అమ్మాయే క్లియర్ గా చెప్తోంది, ఈ సంఘటనకు నాకు ఎలాంటి సంబంధం లేదు. గొడవ అంతా అయిపోయిన తర్వాత మా ఆయన్ని కొడుతున్నాడు అని తెలిసిన తర్వాత, అప్పటి వరకు నేను కింద బస్సులో ఉన్నాను. అంతా అయిపోయిన తర్వాత విషయం తెలిసి నేను పైకి వచ్చినాను. కింద బస్సులో నేను పాపను పట్టుకొని పాప దగ్గరే ఉన్నాను. మా ఆయన్ని కొడుతున్నారు అని తెలిసినాక చివరిలో నేను వచ్చినా, నాకు ఈ గొడవకు సంబంధమే లేదు అని వీడియోలో అమ్మాయి స్పష్టంగా చెప్తుంది. అయినప్పటికీ ఆ అమ్మాయి చెప్పిన మాటల్ని అక్కడి వరకు స్కిప్ చేసేసి, ఇదిగోండి చూడండి ఇక్కడ పాప ఉంది, ఇదిగోండి చూడండి ఇక్కడ పాప ఉంది అని చూపించి మరీ అరుస్తున్నారు. అంటే మీకు తెలీదా? అమ్మాయి చెప్తుంది, వింటున్నారు కదా వీడియోలో. ఇప్పటి వరకు నేను లేను, ఇప్పుడే పైకి వచ్చినా, గొడవ అంతా అయిపోయినాక పోలీసు వాళ్ళు వచ్చినాక నేను పైకి వచ్చినా అని అమ్మాయి చెప్తుంది. ఆ వీడియోలో 2 పోలీసు వాళ్ళు కూడా కనిపిస్తా ఉన్నారు. 2 పోలీసులు ఉండంగానే మధు గారు అమ్మాయిని కొట్టిండా, చిన్న పాపని తన్నిండా? ఎంత దరిద్రంగా మాట్లాడుతున్నారు నిజంగా. 2 నెలల పసిగుడ్డును పట్టుకొని తంతారా? సరే ఒకవేళ తన్నిండే అనుకోండి, 2 నెలల పసిపాప, ఆమె పుట్టింది 7 నెలలకే పుట్టిందంట. నీలోఫర్ హాస్పిటల్లో 2 months నుండి ట్రీట్మెంట్ తీసుకుంటుంది. హాస్పిటల్ నుండి డైరెక్ట్ టెంపుల్కి తీసుకొని పోయింది ఆవిడ. మందికి ఉన్నారు అనేసి తల్లి కూతుర్లు 2 కిందనే ఉన్నారు. జస్ట్ ఆ అబ్బాయి, ఎవరైతే చాకల అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయి, వాళ్ళ మదరు, వాళ్ళ సిస్టర్ మాత్రమే టెంపుల్ లోపలికి వెళ్ళినారట. అందరూ టికెట్ తీసుకొని పోతుంటే ఆవిడ కూడా టికెట్ తీసుకొని పోవాలి కదా. లేదు నేను టికెట్ కియా అంటే గుళ్ళో కూడా రిజర్వేషన్ అనుకున్నారా? అంటే బయట అన్ని ఫ్రీకి ఇస్తున్నారు కాబట్టి గుళ్ళోకి కూడా ఫ్రీగా పంపిస్తారు. అంటే మేము చాకలోళ్ళం అని చెప్పుకుంటే ఫ్రీగా పంపిస్తారు, మేము ఎస్సీలం అని చెప్పుకుంటే ఫ్రీగా పంపిస్తారు అనుకున్నారా? దేవుడికి అందరూ సమానమే కదా. గుళ్ళో రిజర్వేషన్ ఉండవు అన్న విషయం ఈ తల్లికి తెలీదా? నోటికి వచ్చినట్టు, రెడ్డోడా నువ్వెందుకు గుళ్ళో ఉంటావు, నీకేం అవసరం రా, మేము గుడి కట్టినాం, మేము సున్నవేసినాం అని చెప్పి టికెట్ లేకుండా లోపలికి పంపిస్తారా? గుడి లోపలికి మీరు ఎంటర్ కావద్దు, మీరు చాకలోళ్ళు, మీరు అంటరాని వాళ్ళు, అందుకే పోవద్దు అంటే దాన్ని రెడ్డి అహంకారం అంటారు. అమ్మ అందరితో సమానంగా నువ్వు టికెట్ తీసుకొని వెళ్ళు అంటే తప్పేముంది? దేవుడి విగ్రహం గుళ్ళో పెట్టాలి అంటే అన్ని కులాల వాళ్ళ అవసరం ఉంది అక్కడ. కుమ్మరోళ్ళు కుండలు చేయాలా, మేరోళ్ళు బట్టలు కుట్టాలా, చాకలోళ్ళు సున్నం వేయాలా, కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తారు, మేనేజ్మెంట్ చూసుకునే వాళ్ళు మేనేజ్మెంట్ చేస్తారు. అన్ని కులాలు కలిస్తేనే గుళ్ళో దేవుడి విగ్రహం పెడతారు. అవునా? ఏ ఒక్కరి వల్ల కాదు, అది ఏ ఒక్కరికి సాధ్యం కాదు. అట్లా అని అందరూ ఫ్రీగా పోతే కూడా ఎక్కడి నుండి నడవాలా? టికెట్ తీసుకోము అనేసి గొడవ స్టార్ట్ చేసింది మీరు. దానికి మాట పెరిగింది. ఆ తల్లి కొంచెం నోరెక్కువ ఉన్నట్టుంది, పాపం నోటికి వచ్చినట్టు వాగింది. ఊరుకుంటారా ఎవరైనా? అమ్మ మాట ఆయనో మాట అన్నారు. సరే, ఈ విషయంలో రెడ్ల తప్పే కావచ్చు. మాట పెరిగింది. ఆడబిడ్డ మీద నోరు బారేసుకోవడం చాలా పెద్ద తప్పు. దానికి నూరి పెద్ద మొత్తంలో పెద్ద ఇష్యూ చేసి 2 months బేబీని తీసుకొచ్చి పెట్టినారు. నీలోఫర్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి 2 నెలల పాప, 2 months బేబీని నిజంగానే మీరు అన్నట్టు చిన్న పాపని కాలితో తొక్కి చంపితే పాప ఒంటి మీద చిన్న గాయం ఉండదా? కొంచెం గిల్లితేనే అక్కడ మందం కమిలిపోతుంది కదా, అంత చిన్న బేబీ కదా. కాలుతో తొక్కితే, ఇష్టం వచ్చినట్టు కాలితో తంతే చిన్న మరకలు కూడా ఉండవా? దీని ఏమంటారు చెప్పండి? కావాలని రాదంతం చేయడం కాదు. ఎవరో ఇచ్చే ప్యాకేజీకి ఆశపడి, మళ్ళీ చెప్తున్నాను, ఎవరో వీళ్ళకి ఆశ చూపించిండ్రు, డబ్బులు ఆశ చూపించిండ్రు. ఎట్లాగూ పోయిన పాప ఎట్లాగూ పోయింది, తిరిగి రాదు, కనీసం క్యాష్ చేసుకుందాము అనుకున్నారు. ఆమె చావుని కూడా ఈ రకంగా వాడుకుంటున్నారు. కానీ నిజంగా పాప ఆత్మ శాంతిస్తుంది అనుకుంటున్నారా? ఎంత క్షోభిస్తుందో పైనుండి చూసుకుంటూ. పాపం 18th రోజు గొడవ జరిగింది, 18th రోజు జాతర జరిగింది. ఆ రోజు గొడవ అయినప్పుడు ఆయన వాట్సాప్లో ఏదో మెసేజ్ పెట్టినాడు, బండబూతులు తిట్టుకుంటూ మీ పిల్లాన్ని, మీ తల్లిని, మీ అక్క చెల్లెలని, అంటే మీరు ఊరుకుంటారా అనేసి ఆ బూతులు మాట్లాడుతూ వాట్సాప్లో వాయిస్ పెట్టినాడట. ఎందుకు పెట్టినవరా అనేసి వాళ్ళు కొట్టిండ్రు. ఈయన పెట్టుడు తప్పు, వాళ్ళు కొట్టుడు తప్పే. ఇంత జరిగిన తర్వాత 2 పార్టీలు వెళ్ళినాయి, పోలీస్ స్టేషన్కి వెళ్ళినాయి, 2 కంప్లైంట్ చేసినారు, 2 FIR ఫైల్ చేసినారు. అక్కడికి గొడవ అయిపోయింది కదా. నిజంగా పాపని కనుక ఆ రోజు మధు గారు తంతే, మీరు చెప్తున్నారు కదా యేసు మధు రెడ్డి అని, ఆయన కనుక నిజంగానే పాపని తంతే, తమ్నైల్స్ పెడుతున్నారు కదా తొక్కి చంపిను అని, నిజంగానే ఆయన కనుక చిన్న పాపని తొక్కితే, ఒకవేళ నిజంగానే ఆ యేసు మధు గారు కనుక పాపని తంతే, మీరు అన్నట్టు పాపని కాలితో తొక్కి చంపితే, 18th రోజు మీరు కేసు ఫైల్ చేసినప్పుడు పోలీస్ స్టేషన్కి పోయినప్పుడు అబ్బాయి స్వహస్తాలతో ఆయనే రాసిండంట కంప్లైంట్. ఆ కంప్లైంట్లో మా పాపని తన్నిను, మా పాపని తొక్కిను అని ఎందుకు రాయలేదు? టైం సరిపోలేదు, మేము టెన్షన్లో ఉన్నామంటారా? మిగతా మ్యాటర్ మొత్తం రాయడానికి టైం సరిపోతుంది, పాప ఇష్యూ రాయడానికి టైం సరిపోదా?
ఎందుకు రాయలేదంటే అసలు పాప జోలికి ఎవరు పోలేదు, పాపని ఎవరు ముట్టుకోలేదు, ఆ తల్లి చేతిలో ఉన్నటువంటి పాపని ఎవరు చూడలేదు కూడా. ఆమె కింద బస్సులోనే ఉంది. ఇష్యూ అంతా అయిన తర్వాత వచ్చింది. ఆ తర్వాత అందరూ కలిసి పోలీస్ స్టేషన్కి పోయారు. తర్వాత అంతా కామన్ గానే జరిగింది. పాపం అనుకోకుండా 21st రోజు నీలోఫర్లో అమ్మాయి చనిపోయింది. అయ్యో నేనెందుకు, అంతెందుకు, మీ ఎమ్మెల్యే గారే చెప్తున్నారు కదా, మీ రజక ఎమ్మెల్యేనే చెప్తున్నారు కదా, మీ కులపైనే చెప్తున్నారు కదా, మీ కులం ఎమ్మెల్యేనే చెప్తున్నారు కదా అక్కడ జరిగింది ఏంది అని. అసలు జరిగిన విషయం అది. ఇద్దరి మధ్య గొడవ జరిగింది, 2 పార్టీల మధ్య గొడవ జరిగింది. సరే, ఇద్దరు కొట్టుకున్నారు, 2 గ్రూపు తగాదాలు అవి ఊర్లలో కామన్ గా ఉంటాయి, అవి పెద్దగా ఎవరు పట్టించుకోరు. అందులో పెళ్లిళ్లలో, జాతరలలో ఇలాంటి దగ్గర తాగి ఉంటారు, చాలా మంది కలుస్తారు, మాట మాట పెరుగుతుంది, గొడవలు కొట్లాటలు కామన్. ఇది అక్కడ ఎస్సీలున్నా, ఎస్టీలున్నా, రెడ్లున్నా, వెల్మలున్నా, ఎవరున్నా కూడా కామన్ అది. దాన్ని తీసుకొని వచ్చి పెద్ద ఇష్యూ చేసి కథం చిన్న పాపం మీద వేసేసారు. నిజంగా ఎంత దారుణం. ఇట్లా చేస్తే మీ రాజ్యం మీకు వస్తుంది అనుకుంటున్నారా? ఇట్లా చెప్తే మీ బీసీ సీఎం వస్తాడు అనుకుంటున్నారా? పోనీ మీ ఎస్సీ సీఎం వస్తాడు అనుకుంటున్నారా? ఆయన ఎస్సీ సీఎం, ఎస్టీ సీఎం అని ఎవరు అనట్లేదు. ఎంతసేపు బీసీ సీఎం, బీసీ రాజ్యం అని చెప్తున్నారు. దీనిలో ఇంకో ట్విస్ట్ తెలుసా? ఆ అమ్మాయి ఎస్సీ అంట. ఎస్సీ అన్న విషయం కూడా, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టాలి అని కూడా ఎస్సీ అమ్మాయిని తిట్టినారు అని చెప్పి 18th రోజు ఎక్కడ రాయలేదంట. 21st రోజు మాత్రం రాస్తున్నారు. 21st ఎందుకు రాస్తున్నారు? అక్కడికి మల్లయ్య పటేల్ పోయిండు, మన తొలివెలుగు ఉంది కదా ఆ పుణ్యాత్ముడు పోయిండు, మన మహారాజన్ గారు పోయిండ్రు, ఇంకో పని లేని 10 మంది మైకులు పట్టుకొని పోయిండ్రు. వీళ్ళందరినీ చూసి ఈ గుంపు బలం చూసి, మంద బలం చూసుకొని వాళ్ళు ఏది చెప్తే అది కేసులో యాడ్ చేసుకుంటూ వస్తున్నారు. డీజీపీ గారిని బెదిరిస్తారు, డిఎస్పీ గారిని బెదిరిస్తారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి రచ్చరచ్చ చేస్తారు. అసలు అక్కడ విషయమే ఉండదు. సరే, వీళ్ళకు పాపం మీద నిజంగా అంత ఇష్టం ఉండి, అంత ప్రేమ ఉంటే పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత పాపం తీసుకొచ్చి ఫస్ట్ అయితే పాప కార్యక్రమాలు కంప్లీట్ చేయాలి కదా. ఎందుకు హాస్పిటల్లో పాపను వదిలేశారు? పొద్దున ఎప్పుడో పోస్ట్ మార్టం అయిపోతే సాయంత్రం దాకా ఆయన ఎవరో మహారాజును వచ్చేంత వరకు ఈ పాప శవాన్ని అట్లే ఎందుకు వదిలేశారు? ఆ తల్లికి ప్రాణం కొట్టుకోలేదా? ఇవన్నీ ఎందుకు జనాలకు కనిపించట్లేదు? మొత్తం మీడియా ఉంది కదా అనేసి ఎక్కడ చూసినా కూడా ఊకదంపుడు ఉపన్యాసాలు. అయ్యో అయ్యిందట, అయ్యో రెడ్లు కొట్టిందట, అయ్యో రెడ్లు తన్నిందట అని. నిజంగా మీకు ఇది ఒక టైంపాస్ అయిపోయింది. దీంతో మా కొరిగేది ఏం లేదు, మాకు మీన్స్ రెడ్ల కొరిగేది ఏం లేదు, ఓసీల కొరిగేది అసలే లేదు. మీ పరువే పోతుంది. 4 రోజులు గుర్తుపెట్టుకుంటారు జనాలకి. ఈ రోజుల్లో ఎవరి సమస్యలు వాడికే బోలెడు ఉన్నాయి. మీ సమస్యను తీసుకొచ్చి గుర్తుపెట్టుకునేంత సీన్ లేదు ఇక్కడ ఎవరికి. ఏదో యూట్యూబ్లో వస్తుంది కదా అనేసి స్క్రోల్ చేసుకుంటూ చూస్తారు, నెక్స్ట్ ఏంది అని. అంతవరకే మర్చిపోతారు. అంత ఖాళీగా ఎవరు లేరు. ఈ ఇష్యూని గుర్తుపెట్టుకునేంత సీనే లేదు, ఇలాంటి ఇష్యూస్ గుర్తుపెట్టుకునేంత సీనే లేదు. కాకపోతే పాపం మీకు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు వస్తాయేమో, ఇంకా మర్చిపోయినా. ఇంకొక ఏంది రజక సంఘం అధ్యక్షుడు మాట్లాడతాడు, జిల్లా అధ్యక్షుడు, వీళ్ళకి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలట, ఇంటికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలట, నెక్స్ట్ ఏంది వాళ్ళకి గవర్నమెంట్ ఇల్లు కట్టి ఇవ్వాలట. ఎక్కడన్నా ఉందా? ఏం చేసింది పాప? గవర్నమెంట్ కోసం చనిపోయిందా? గవర్నమెంట్ ఎందుకు భరించాలా? మీరు రచ్చకెక్కి, మీరు కావాలని గొడవ పెట్టుకొని, మీ నోటి దూలతోని కంట్రోల్ చేసుకోలేని మాటలన్నీ మాట్లాడి, ఆఫ్టర్ ఆల్ ₹100 టికెట్ కోసమని, ₹100 టికెట్ కోసం అని చెప్పి మీరు చేసిన రచ్చకి, ఆ పిల్లాడు తాగిపెట్టినటువంటి ఆ వాయిస్ రికార్డుకి ప్రజలు ఎందుకు బాధ్యత వహించాలి? ప్రభుత్వం ఎందుకు బాధ్యత వహించాలి? ఎందుకు ఇవాళ ప్రభుత్వం ₹1 కోటి ఎక్స్గ్రేషియా అన్నట్టు చెప్తున్నాడు ఒక రజక సంఘం అధ్యక్షుడు. ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. దేనికి ఇస్తుంది నాకు అర్థం కాదు. ప్రభుత్వానికి ఏం అవసరం అయ్యా? వాళ్ళ ఇంటికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం అంట. ఏం బార్డర్లు ఏమని చనిపోయినారా? కొన్ని తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చుకోవడానికి ఏమని చనిపోయినారా? ఆ అమ్మాయి 7 నెలల్లో పుట్టింది, ఆమె టైం బాగాలేదు, చనిపోయింది. 100 మంది 7 నెలల్లో పుట్టిన వాళ్ళు ఉంటే దానిలో దగ్గర నాకు తెలిసి 80% మంది చనిపోతూ ఉంటారు. ఎవరో 20% మంది స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు మాత్రమే బతుకుతారు. వాళ్ళు గుడికి రాకపోయినా, ఇక్కడ ఈ గొడవ జరగకపోయినా, పాప హాస్పిటల్లోనే ఉన్నప్పటికీ ఆమె ఆయుష్ అంతే ఉంటే పోయేదేమో. అసలు ఈ గొడవకి పాప చనిపోవడానికి ఏమన్నా సంబంధం ఉందా? ఇక్కడ గొడవ జరిగింది కాబట్టి ఏదో పాపం ఆ టైంలో ఆ పాప ఆయుష్ అక్కడికి అయిపోయింది, ఆ పాప చనిపోయింది. దాన్ని కూడా తీసుకొచ్చి వీళ్ళు దీనికోసం వాడుకుంటున్నారు. సరే, బయట వాళ్ళకి బుద్ధి లేకున్నా ఆమె కన్నా తల్లిదండ్రులకైతే బుద్ధి ఉండాలి కదా. అసలు అక్కడ జరిగింది ఏంటి? మేమేం చెప్తున్నాము జనాలకి? రెడ్లు లకారంతో తిట్టిండ్రు అని చెప్తున్నారు. రెడ్లు లకారంతో తిట్టిండ్రు అంటే మీకు అది గొప్పగా అనిపిస్తుందా? నిజంగా తిడితే పర్వాలేదు చెప్పినా కూడా. ఇన్ని వీడియోలు బయటకు వచ్చింది కదా, ఇక్కడ రెడ్లు కొట్టినప్పుడు కానీ, రెడ్లు తిట్టినప్పుడు కానీ ఎక్కడ ఎందుకు కనిపించలేదు? ఇవన్నీ అంటే రూమ్లో వేసి కొబ్బరికాయ రూమ్లో వేసి కొట్టిండ్రు అంటున్నారు.
కొబ్బరికాయ రూమ్లో వేసి అన్ని దెబ్బలు కొడితే ఆ పిల్లాడికి ఎందుకు ఒక దెబ్బ కూడా తగ్గలేదు? మంచిగా యాక్టివ్గా తిరుగుతున్నాడు కదా. శ్రీనివాస్ రెడ్డి ఎందుకు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది? తల ఎట్లా వలిగింది? అంటే ఆ పిల్లాడు కొట్టందే శ్రీనివాస్ రెడ్డిగా తల వగిలిందా? మీరే కొడతారు, మీరే నోరుంది కదా అని చెప్పి నోటుకు వచ్చినట్టు అరుస్తూ ఉంటారు. 100 రూపాయలు టికెట్ తీసుకోమ్మా అన్నందుకు ఆమె రెడ్డోడ అది ఇది నోటుకు వచ్చినట్టు తిడితే అది తప్పు లేదు. అరే అరవకమ్మా, డబ్బులు పెట్టేసి జనాలు ఉన్నారు, లేట్ అవుతుంది నడువు అని చెప్పి తోచినంత మాత్రాన వాళ్ళు చేసిన తప్పు అయ్యింది. అంటే మీకు కులం ఉంది కాబట్టి దాన్ని వాడుకుంటున్నారా? కులం కార్డుతో రిజర్వేషన్లే కాకుండా అన్ని పుక్కిట్లా తినడం కాకుండా దేశం మీద పడి తినడం కాకుండా ఇట్లా కూడా వాడుకుంటున్నారా మీరు కులం కార్డుని? అసలు అక్కడ జరిగినటువంటి కుమ్మెరలో జరిగినటువంటి గొడవకి, ఆమె పెట్టినటువంటి SC ST అట్రాసిటీ కేసుకి, ఆ 2 నెలల పాప చనిపోవడానికి అసలు సంబంధమే లేదు. జస్ట్ 2 గ్రూపుల మధ్య జరిగినటువంటి గొడవ. దాన్ని తీసుకొని వచ్చి ఇబ్బలేగా వాడుకుంటున్నారు. నిజంగా ఇదా రాజ్యాధికారం రావాలి అంటే మీరు తీసుకోవాల్సిన స్టెప్ ఇదా? బాగుందమ్మా. ఇట్లా మీరు ఇలాంటి గయ్యాలి వేషాలు వేసుకుంటూ, ఇలాంటి పనికి మాలిన వేషాలు వేసుకుంటూ, ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తే 29లో కాదు కదా, మీరు ఇంకో జన్మెత్తినా కూడా మీ చేతికి రాజ్యం రాదు, మీకు గవర్నమెంట్ రాదు. గుర్తుపెట్టుకోండి. మీరు ఇట్లనే ఇప్పటి వరకు అయితే నాలాంటి వాళ్ళకి ఎక్కడో ఒక మూలన అయ్యో పాపం ఒకసారి BCCM అయితే బాగుండు అన్న ఫీల్ ఉంది. మీరు వేసే ఇలాంటి వేషాలు చూసిన తర్వాత బాబోయ్ వద్దు అనిపిస్తుంది. అందుకే తగ్గండి, పద్ధతిగా బతకండి, ఆత్మగౌరవంతో బతకడం నేర్చుకోండి. ఎంతసేపు అడుక్కు తినడం, మంది మీద పడి ఏడవడం, ఎవడేది ఫ్రీకి ఇస్తాడా అని చూడడం కాకుండా మీకు మీరు స్వతహాగా కష్టపడి ఏముంది 100 రూపాయలు టికెట్ పెట్టుకొని పోతే అయిపోయేది కదా. దానికోసం ఇంత రచ్చ చేసిండ్రు, మీ కుటుంబాన్ని మొత్తం రోడ్డు మీద తీర్చుకున్నారు. ఇట్లా చిల్లర వేషాలు వేయడం మానేసి ఆత్మగౌరవంతో పద్ధతిగా బతకడం నేర్చుకోండి. జనాలు మీకు రెస్పెక్ట్ ఇస్తారు. అక్కడ ఎవరు మిమ్మల్ని చాకలోళ్ళను ఎస్సీలను తిట్టలేదు. మీకు మీరే తిట్టిరని మీ పరువు మీరే తీసుకుంటున్నారు. అది మానేయండి. అప్పుడు మీకు రాజ్యాధికారం వచ్చే అవకాశం ఏమైనా 100లో 1% ఉంటుంది. అర్థమైందనుకుంటా. థ్యాంక్ యూ.